హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ స్తోత్రం 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 హల్లెలూయా 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 నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను ఆలోచనము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి కలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి కలది నా త్రోవకు నిత్య వెలుగు నా త్రోవకు నిత్య వెలుగు నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం మా త్రోవకు నిత్య వెలుగునైనా తండ్రి ప్రభా మా జీవితానికి వెలుగునైనా మా చీకటిలో ప్రభా నీ వెలుగు ప్రకాశిస్తుండగా తండ్రి ప్రభా మా జీవితాలు కూడా వెలుగుగా మార్చుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నువ్వు మాట్లాడుతుండగా మేము వినాలి ప్రభా నువ్వు మాట్లాడమని నీ నామంలో మేము బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే గట్టిగా చెప్పండి థ్యాంక్ యూ చెప్పాలి కదా ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే ఈ రోజు ఏంటి తండ్రి ఆడవాళ్ళకి చాలా మంది ఉంటాయి కానీ ఫాదర్స్ కి 1-2 మాత్రం ఉంటాయి కానీ అది చాలా గొప్పగా చేస్తారు 103వ కీర్తన 13వ వచనంలో ఫాదర్స్ డే రోజు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశారు కదా చాలా మంది స్టేటస్ హ్యాపీ ఫాదర్స్ డే పెట్టుకుంటూ ఉంటారు 103వ కీర్తన 13వ వచనంలో ఈ రోజు మెసేజ్ అవుతుంది చూద్దాం తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి యందు జాలి పడునట్లు కదా తండ్రి కుమారుడి మీద జాలి పడినట్టు సో తండ్రులందరికీ ఏంటంటే మీ పిల్లల మీద మీరు జాలిగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఏదో కన్నా వదిలేయటమని కాదు వాళ్ళు అన్ని మనం చూస్తాం పిల్లలు ఎలా ఉండాలి తండ్రి పట్ల గౌరవంగా ఉండాలి కదా ఏ ఆస్తి ఎంత ఇచ్చావు ఎంత సంపాదించావు ఏ పొజిషన్ లో ఉన్నావు కదా చాలా పిల్లలు హై పొజిషన్ లో ఉంటారు అమ్మ నన్ను చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటారు సో తండ్రిని ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది సన్మానించాలి గౌరవించాలి కదా నాన్న చనిపోతే ఎంత బాధ ఉంటుంది అమ్మ లేకపోతే ఎంత బాధ ఉంటుంది కదా తండ్రి లేని వాళ్ళు ఎంత మంది ఉన్నారు కదా తల్లి లేని వాళ్ళు ఎంతమంది మనందరికి కూడా తల్లి తండ్రి అందరూ ఉంటారు దేవుడికి వందనాలు చెప్పి గట్టిగా చెప్పట్టుకోదామా కదా మన నాన్నగారికి దేవుడికి వందనాలు చెప్పాలి పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకోండి ఈరోజు పిల్లలందరూ డాడీ ఉన్న వాళ్ళంతా కళ్ళు మూసుకోండి ఆకాష్ కళ్ళు మూసుకోవాలి సుజ్ఞానేడి ఇటు సైడ్కి రావాలి ఇక్కడ కనిపించాలి అభిషేక్ అందరు కళ్ళు మూసుకొని పిల్లలందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ నాన్న జ్ఞాపకం చేసుకోండి మీ నాన్న జ్ఞాపకం చేసుకోండి అభిషేక్ గద్దె నుంచి బయటకు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి అందరు కూడా పిల్లలు డాడీని గుర్తు చేసుకోండి డాడీ ఎంత కష్టపడతాడు పగలు రాత్రి ఎంత కష్టపడతాడు డాడీ సంపాదించి తీసుకొని వస్తాయి
చాలా సార్లు ఎవరో చెప్తున్నారు ఈ విధంగా, తండ్రి మాటలు కఠినంగా ఉంటది కానీ తండ్రి గుండె ప్రేమతో ఉంటదట. నిజమే, నాన్న కఠినంగా మాట్లాడతారు, ఎందుకంటే ఆయన ప్రేమతో మాట్లాడతాడట గుండెల్లో నుంచి. తన కొడుకు తనకంటే స్థాయి అధికంగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. తల్లి ఏం కోరుకుంటదంటే తన దగ్గరే ఉండాలి, తనతో ఉండాలి, సరిపోతుంది, వాడు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాడు. కానీ తండ్రి తనున్న స్థాయి కంటే ఎక్కువగా కొడుకును కోరుకుంటుంటాడు. ఒకవేళ ఆ స్థాయి కోసం నీ మీద కోపపడుతున్నాడేమో, నిన్ను కరెక్ట్ చేస్తున్నాడేమో, సరి చేస్తున్నాడేమో, ఒక్కొక్కసారి నీ బట్ల చీదరించుకుంటాడేమో, కొడుతున్నాడేమో కూడా, ఒక్కొక్కసారి అన్నం పెట్టకుండా కొంచెంసేపు నీ మీద పనిష్మెంట్ ఇస్తున్నాడేమో, శిక్ష వేస్తున్నాడేమో. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఏది చేసినా నీ తండ్రి నీ అభివృద్ధి కోసము, నీ ఉన్నతంగా ఉండడం కోసం. ఒకవేళ డాడీని నువ్వు మనసులో బాధ పెట్టుకుంటున్నావేమో, కోపం పెట్టుకుంటున్నావేమో, ఈరోజు తండ్రి నీ గుండెల్లో నుంచే చెప్పు, ఐఎమ్ సారీ డాడీ, నేను నా మంచి కోసం నువ్వు చేస్తున్నా, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని తండ్రి కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. డాడీకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, డాడీ చేసే పనులన్నింటిలో తోడుగా ఉండండి, డాడీకి సమృద్ధిని ఇవ్వండి, అప్పు లేకుండా చేయండి. డాడీ మాట వినడానికి నాకు అయ్యా ఒక మంచి అవకాశం ఇవ్వండి. నా కుటుంబానికి, నా ఇంటి పేరుకి, అలాగే మీకు యేసయ్యా మంచి పేరు తెచ్చే బిడ్డగా నన్ను దీవించండి. పిల్లలందరూ ప్రార్థన చేసుకోండి. డాడీని నీ ముందుంచుకో, కళ్ళు మూసుకొని డాడీని ముందుంచుకో, ప్రార్థన చేసుకో. గొప్ప దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. చిన్న పిల్లలు నా దగ్గరికి రండి, మీ ప్రార్థన నేను వింటాను. వాళ్ళు నా బిడ్డలు, నా రాజ్యంలో చిన్న పిల్లలు ఉంటారన్నారు. చిన్న పిల్లవాడిగా నువ్వు ఇంటర్ చదువుతుండొచ్చు, 10th చదువుతుండొచ్చు, ఉద్యోగం చేస్తుండవచ్చు, డాడీ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ సంపాదిస్తుండవచ్చు, కానీ తండ్రే. తండ్రిని సన్మానించండి, దీర్ఘాయుష్ పొందుతారు. తండ్రితో మంచిగా ఉండండి, మంచి పేరు సంపాదించుకుంటాడు. కళ్ళు మూసుకోండి, తండ్రి కోసం ప్రార్థన చేయండి, డాడీని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు మీతో ఉన్నాడు. అలాగే తండ్రులందరి చేతులు పైకెత్తి, మీ కుడి చేయి పైకెత్తి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 2, 3, 4, 1 అందరి జ్ఞాపకం చేసుకోండి. నేను తండ్రిని చేసింది దేవుడు, తండ్రి అని డాడీ అని మాట్లాడింది నీ పిల్లలు. ఒక్కొక్కసారి తండ్రిగా నీ బాధ్యతలు విస్మరించావేమో, బాధ్యతలు సరిగ్గా చేయలేదేమో, ఇంకా నీ కోసమే బ్రతుకుతున్నావేమో. నీ పిల్లల్ని దీవించి ఈ రోజున పాత నిబంధనలో తండ్రి దీవెనలు పిల్లలు అలాగే నిలిచిపోతాయి, అది దేవుడు దీవెనలాగా నిలిచిపోతాయి. ఈరోజు దేవుడు నిన్ను పిల్లల్ని దీవించమంటున్నాడు. వాళ్ళ నుండి నువ్వేం ఆశిస్తున్నావో అదన్నీ ప్రభువుకు చెప్పి ఈ రోజున ఏదో స్టేటస్ లో ఫాదర్స్ డే అని పెట్టుకోవటం కాదు, ఏదో మాట్లాడటం కాదు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు సమర్పించు. తండ్రిగా నీ బాధ్యత, తండ్రిగా నీ దీవెన. పిల్లల్ని బూతు మాటలు తిడుతున్నావేమో, లేదా శపించే మాటలు తిడుతున్నావేమో, ఈరోజు నువ్వు కుడి చేయి పైకెత్తి ఆ దేవాదేవుడు వైపు చూస్తూ నీ 3 బిడ్డలు, 2 బిడ్డలు, ఎంత మంది ఉంటే అంత బిడ్డలు దీవించు. పిల్లలు 2 చేతులు జోడించి తల దించుకొని మీ నాన్న చెయ్యి నీ మీద ఉంది అని ఊహించుకుంటూ ప్రార్థన చేసుకో. దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఫాదర్ సార్ తండ్రులందరికీ గట్టిగా చెప్పకూడదు. సో ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న వాక్యాన్ని ఉదయంలో మళ్ళీ పెట్టారు. ఎప్పుడు చూసినా అమ్మ చిన్న వాక్యం చాలా పెద్ద చెప్తుంది అనుకుంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఈరోజు లత చదువుతుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వచనం. వచ్చే వారం నుంచి పిల్లలు బైబిల్ చదవాలి, చాలా జాగ్రత్త, తొందరగా రావాలి. ఓకే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వచనం. జాగ్రత్త, అందరూ వాక్యం వినండి. మెట్టుకు సహోదరులారా ఏదైతే యోగ్యమైనదో
ఏవి సత్యమైనవో ఏది సత్యమైనదో ఏవి మాన్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ఖ్యాతిని తీసుకొచ్చేవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. ఉంచుకోవాలంట. దేని మీద ధ్యానం ఉంచుకోవాలి? మనం చాలా వేరే వాటి మీద ధ్యానం చేస్తూ ఉంటాం. మన సమస్యల మీద ధ్యానం చేస్తుంటాం, మన అనారోగ్యం గురించి ధ్యానం చేస్తూ ఉంటాం, లేదా మన తిండి గురించి ధ్యానం చేస్తూ ఉంటాం కదా. దేని గురించి ధ్యానం చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు చూడండి. రమ్యమైనవి, ఖ్యాతిని తీసుకొచ్చేవి, ఒకరినొకరి మాన్యమైనవి, ప్రశంసించేవి, పవిత్రమైన దీని మీద ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? దాని గురించి ఆలోచించాలి. ఎవరి మీద కుట్ర పొందుదామా, ఎవరిని తిడుదామా, ఎవరి నుంచి తప్పించుకుందామా, ఇది దీని గురించి కాదు. ఏది జ్ఞానమైనదో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో దాని గురించి మాత్రమే మనం ఏం చెయ్యాలంట? ధ్యానం చేయాలి. ఇంకా చదవమ్మా. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో. ఇక్కడ చూడండి, ఇన్ని రోజుల నుంచి మీరు నేర్చుకుంటున్నారా లేదా? నేర్చుకుంటున్నారా లేదా? గట్టి చెప్పాలి. మీరు ఏవి నా నుండి నేర్చుకుంటున్నారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూస్తున్నారో అట్టి వాటిని చేయుడి. హల్లెలూయా. ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో అవే చెయ్యాలి. ఏది మంచో అదే చెయ్యాలి. అర్థమైన వాళ్ళ చేతులు పైకెత్తండి. అదే చెయ్యాలి. ఈ వారం అంతా దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఏది ఖ్యాతిని తీసుకొస్తుందో, ఏది రమ్యమైనదో, ఏది మంచిదో దాని గురించి మాత్రమే. అలా చేస్తే ఏమవుతుందంటే చదవమ్మా, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండదు. గట్టిగా చెప్పట్లు కూడా. దేవుడు తోడై ఉండాలి. ఎంతమందికి కావాలి దేవుడు నాకు తోడై ఉండాలి? ఉండాలా వద్దా? పక్కన చెప్పండి, దేవుడు నాకు తోడై ఉండాలి. దేవుడు నాకు. మనుషులు కొద్ది రోజులే నడుస్తారు కదా, మనుషులు అంతకంటే నడవలేరు కదా. నీతో కలకాలం ఉంటానన్న వాళ్ళు కలికాలం రాగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా. మాటిచ్చి తప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన జీవితంలో. మనం కూడా అంతే, మన మనుషులం కదా. అంతకంటే ఎక్కువగా నడిపించిన మనకి సామర్థ్యం లేదు. దేవుడు సమాధానకర్తైన దేవుడు నీకు నాకు తోడై ఉండాలి అంటే మన పైవన్నీ చేయాలి. ఇందులో ఒక అంశాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తీసుకోమని చెప్పాడు. జాగ్రత్తగా వాక్యం విన్నా. సామెతల గ్రంథం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. అన్యాయం చేయడు. ఇక్కడ చూడండి, ఒక కన్క్లూజన్ వచ్చేదా? ఉండమ్మా, ఒక కన్క్లూజన్ ఈ రోజు వచ్చేది, ఒక క్లారిటీకి మనకు వచ్చేయాలి. మనలో చాలా మంది ఏమిటంటే లోకం అంతా అట్లానే ఉంది కదా, మనుషులు అట్లానే ఉన్నారు కదా, వాళ్ళు బాగుపడుతున్నారు కదా, వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్లే కట్టుకుంటున్నారు కదా, వాళ్ళు బంగారాలు వేసుకుంటున్నారు కదా, ఎకరాలు భూములు కొంటున్నారు కదా, బంగారాలు కొంటున్నారు కదా. మన థాట్ అంతా అట్లా ఉంటుంది. కానీ ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చారు. క్లారిటీతో వచ్చారా? చర్చికి వచ్చారా? లోపల ఏదైనా పెట్టుకుని వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో స్పష్టత ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అద్దంలో మన ముఖం ఎంత స్పష్టంగా అనిపిస్తుందో దేవుడు వాక్యం అంతకంటే స్పష్టత ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడే స్వయంగా ప్రకటన గ్రంథంలో ఏం రాశాడంటే, అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయం చేయి. వాళ్ళది వదిలేసండి. ఇంకా వాడు అన్యాయం చేస్తాడు, వాడు పాడు పనులు చేస్తాడు, వాడు చెడు పనులు చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడు. వాడిని వదిలేయండి. వాడిని నీ జీవితంలో కంపేర్ చేసుకోవద్దు. వాడి జీవితంతో నువ్వు పోల్చుకోవద్దు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి చెందిందో, ఏది మాన్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది ప్రశంసమైనదో దాన్ని మాత్రమే నడుచుకోండి. వాడు అన్యాయం చేస్తున్నాడు, వాడు లంచాలు తీసుకుంటున్నాడు, వాడు తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు అంటే వాడితో వెళ్ళొద్దని బైబిల్ ఎట్లే చెప్తుంది. అన్యాయస్తుడు ఇంకా అన్యాయం చేయని. తర్వాత ఏముందమ్మా? అపవిత్రుడైన వాడు అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రంగా ఉండని.
వాడు ఎంత మాట చెప్పినా, ఎంత వాక్యం విన్నా కదా, 24 గంటలు స్తుతి ఆరాధన చేసిన అపవిత్రమైన మాటలు, బూతు మాటలు కావచ్చు, అపవిత్రమైన జీవితం కావచ్చు, మోహపు ఆలోచనలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వాడు అపవిత్రంగా ఉండని పర్వాలేదు, వదిలేసి ఇంకా వాడు ఈరోజు ఒక క్లారిటీగా రావాలి, ఒక పిక్చరైజేషన్ వేసుకోవాలి మన జీవితంలో. నేను ఎందుకో పొద్దు నుంచి కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రభు అదే చెప్తున్నాడు, నీకంటూ ఒక క్లారిటీ రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నాకు సంబంధంతో ఒక క్లారిటీ రావాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో కంపేర్ చేసుకొని, వీళ్ళతో కంపేర్ చేసుకొని వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉందామలా ఉంటామన్న వాళ్ళ చేతులు పైకి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రుడుగానే ఉండండి. లత చదువు. నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనియండి. చెప్పడు కూడా. హల్లెలూయా. ఈ రోజు టాపిక్ ఏంటంటే నీతిమంతుడుగా ఉండాలి. శామ్యూయల్ ప్రకాష్ వినాలి. ఎన్ని ఉండాలి? రైచియస్, నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడుగా ఉంటే ఏమవుద్ది? నీతిమంతుడుగా ఉండేవాళ్ళు ఏమి చేయకూడదు. 3 పాయింట్లు ఈ రోజు నేర్చుకోవాలి. చిన్నగా అంటే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు కదా. నీతి గురించి చాలా మాట్లాడుకుంటాం, నీతి పాటలు బాగా పాట పాడుకుంటాం, కానీ నీతి అంటే ఏంటి ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీతిమంతుడు ఏం చేయాలంటే నీతిమంతుడుగానే ఉండాలి. నీతిమంతుడు ఎట్లా ఉండాలి? నీతిమంతుడుగా ఉండాలి. ఒకవేళ నేను నీతిమంతుడుగా ఉంటే నాకు ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? ఏమవుతుంది నేను నీతిమంతుడుగా ఉంటే? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉందామా వద్దా? గట్టి చెప్పండి. ఉందామా? ఎలా ఉందాం? అపవిత్రుడుగా ఉందామా? పవిత్రుడుగా ఉందామా? నీతిమంతుడుగా ఉందామా? అవినీతి పరుడుగా ఉందామా? గట్టి చెప్పాలి. ఆకలి చికెన్ తినొచ్చు. నీతిమంతుడుగా ఉండాలంటే ఏం చేయాలి కదా? నీతిమంతుడుగా ఉంటే ఏం జరుగుద్ది నీ జీవితంలో కదా? చర్చికి వస్తే ఏం జరుగుతుందో తెలిస్తే తప్పకుండా వస్తామా లేదా కదా? కరోనా వచ్చినప్పుడు ఇంజక్షన్ తీసుకో, ఏం జరుగుతుందో అందుకే ఇంజక్షన్ తీసుకుంటామా లేదా? రోగం వచ్చినప్పుడు మందులు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలిసి వేసుకుంటామా లేదా? అవునా కదా? అలాగే నీతిమంతుడుగా ఉంటే నా జీవితంలో ఏం జరుగుద్ది? కీర్తన 5వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చెప్తాడు. విందా. కీర్తన 5వ కీర్తన 12వ వచనం. యెహోవా గట్టిగా, ఇంకొంచెం గట్టి చదవమ్మా. యెహోవా నీతిమంతులను గట్టిగా చెప్పండి. నాకు ఆశీర్వదించువాడు నీతి. నేను ఆశీర్వాదం పొందాలంటే, నాలో బ్లెస్సింగ్స్ రావాలంటే, నాలో దేవుడు, నేను పరీక్షకు గురి అయినా శ్రమ పాలైనా సరే దేవుడు నేను నిలబడాలంటే, నాకు ఆశీర్వాదం కావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే నేను నీతిమంతుడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు ప్రశ్న ఏంటంటే, ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? అందరికి కావాలి. అందరు కావాలంటే మనం ఎలా ఉండాలి? నీతిగా బతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏముంది చదవమ్మా. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పినట్టు ఆయన మన పైన దయ చూపుతాడండి. దయ, కనికరము, కృప, ప్రేమ, మహిమ అంతా కూడా మనకి కప్పుతాడు. కేడము కప్పినట్టంట ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాలు. గట్టిగా స్వామి చదువుతాం మరి ఇది పెద్దగా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనం వరకు గట్టిగా చదవాలి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, దేవుడు తన దూతలతో తన మహిమలో వచ్చినప్పుడు, ఆయన తన జాగ్రత్తగా వినండి. ఎంతమందికి యేసయ్య వస్తాడని తెలుసు? యేసయ్య రెండో రాకడ ఎంతమంది తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఎవరిని చూస్తాడు? ఈరోజు తెలుసుకోవాలి. పేరు విశ్వాసి, క్రిస్టియన్, బాప్తిజం పొందాను, లేదా ప్రతి సండే సండే చర్చకొచ్చేవాడినా, ఇక్కడ చూద్దాం. మనతోనే దేవుడు మాట్లాడుతాం, అందరితో మాట్లాడుతున్నా, మనతోనే మాట్లాడతాం. గట్టి చదవమ్మా. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనులు మనందరం కూడా ఆయన ముందుంటామంట.
హల్లెలూయా. ఒక్కసారి పిక్చర్ వేసుకోండి. యేసయ్య వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడా లేదా? కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. మనందరం ఒకటి నించున్నాం. మనందరం కూడా ప్రార్థనా పర్లమే. మనందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. మనందరం కూడా స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నాం. కొంతమంది ఉన్నారు పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి అంటే ఏంటో తెలుసా? యేసయ్యకి సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఎంత అధికంగా ఉంటే అంత ఎదుక. నువ్వు స్తుతికి రాకపోతే ఏం జరుగుతుంది తెలుసా? యేసయ్యని చూడలేవు. స్తుతులు అనే సింహాసనం మీద యేసయ్య ఉంటాడు. నువ్వు స్తుతికే రాకపోతే వాక్యానికి ఏమర్థమవుతుంది నీకు? అవునా కదా? నువ్వు స్తుతి చెయ్యకపోతే యేసయ్యని దాని సన్నిధికి రాలేడు. ఎవరో పాస్టమనో ఇంకెవరో వచ్చి స్తుతి చేసి వాక్యం చెప్పేస్తే నీకు యేసయ్య కనిపించాడు. సో 5 నిమిషాలు 10 నిమిషాల ముందు స్తుతి ఆరాధనలో పాల్గొనాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కూర్చున్నాడు, జనాలందరినీ ఉన్నారు, మనందరూ ఉన్నాం ఆయన ముందు. చదవమ్మా. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వారిని వేరుపరచారు. కథలా చెప్తా. గొర్రెలు మేకలు సపరేట్ అవుతాయి. గొర్రెలు కుడివైపు వెళ్తాయి, మేకలు ఎడమ వైపు వెళ్తాయి. చర్చకొచ్చిన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఇంకా సమస్త విశ్వాసులు ఒక చోట చేరుతారు. నేను నీతిగా ఎందుకు జీవించాలంటే నేను యేసయ్యకి గొర్రెగా ఉండాలి, మేకగా కాదు. అర్థమైందా? ఎంతమందికి యేసయ్య తనతో పాటు తీసుకెళ్లాలని ఇష్టం? వస్తాడు కదా. అక్కడ సమయములో శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరే విశ్వాసం ఉందా? నువ్వు గొర్రెవా మేకవా? ఇలా తెలవాలి. నేను నీతిని అనుసరిస్తే నేను గొర్రెనైతా. ఇంకేంలే వచ్చి అందరిని గుంచుకుంటుంటారు. గొర్రెలు అందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడికి, మేకలు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ విడిచబడతారు. సో ఎందుకు నేను నీతిమంతుడుగా ఉండాలి అంటే నేను గొర్రెగా ఉండాలి. ఆ గొర్రె చేసిన పనులేంటి అని ముందుకు చేస్తే, ఆకలి కొన్నవాడికి ఏమిచ్చాడంట? అన్నం పెట్టాడు. దాహము కొన్నవాడికి దప్పిక తీర్చాడు. వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చాడు. తానే స్వార్థంగా తినలేదు. నేను రోజున ఏదో చూస్తున్నా వీడియో. 3 పిల్లలంట తండ్రికి. 3 పిల్లలు. ఏది కూర తెచ్చినా, మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా, ఫిష్ తెచ్చినా, ఏ కూర చేసినా ఆ 3 పిల్లలు పక్కకు పెట్టుతాడంట. భార్యతో అది వండించుకొని ఆయన సగం నుంచి 30 దాకా తినేసి కొద్దిగా ఇంత పిల్లకి భార్య ఉంచుతాడు. నేను ఆలోచిస్తూ ఉన్నా, ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? తనే స్వార్థంతో తనే అట్లాంటి వాడు మేకలు. పండొక రాజ్యం లేదు. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టాను. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను. నేను హరీష్ డెలివరీ అయిపోయిన తర్వాత, మా బాబు డెలివరీ అయిపోయిన తర్వాత అత్తగారి ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు. మా మామగారు అందరికంటే పెద్దవాడు. ఆయన ఏది తీసుకొచ్చి వండినా నేను బాలింతగా ఉన్నానని ఫస్ట్ నాకు ఇంత గిన్నెలో అంత పెట్టి తర్వాత ఆయన తినేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది స్వార్థంతో ఉంటున్నారు. వాడి కడుపులు నిండాయా లేదా? పిల్లలు ఎట్టుపోతాయి, భార్య ఎట్టుపోతాయి. నీతి మంత్రులు చేయాల్సిన పనులేంటో తెలుసా? ఆకలితో ఉన్న వాడికి ఏం చేయాలంట? అన్నం పెట్టాలి. దప్పికున్న వాడికి దప్పిక తీర్చాలి. వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు. భార్య అయితే బీరువాలు తెలిస్తే గొల్లులో కింద పడతాయి చీరలు. అదే భర్త కనుకో 3 జతలు ఉంటాయి. ఆలోచించండి. ఫాదర్స్ డే ఏమిచ్చావు నీ భర్తకి? ఏమిచ్చావు నీ తండ్రికి? బట్టలు ఇమ్మని చెప్పట్లే, బాగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వస్త్రం ఇవన్నీ చేస్తే నేను చెయ్యాలి. నీతిమంతుడుగా నేను దేవుడి చేత ఎన్నుకోబడాలి అంటే నేను గొర్రెలాగా ఉండాలి. చెప్పండి, నేను గొర్రెలాగా ఉండాలి. నేను గొర్రెలాగా ఉండాలి. ఉందామా లేదా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయకూడదు? నీతిమంతుడుగా ఉండాలంటే నేను ఏమి చేయకూడదు? వాటర్ వచ్చిందా? కందిపడి ఏం చెయ్యకూడదు? మనుషులు ఏం చేయకూడదు? నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ఏమి చేయకూడదు? వినడానికి అందరికి ధైర్యం ఉందా? ఉందా? ప్రైజ్ ది లార్డ్. నాకు ధైర్యం కొద్ది తక్కువ ఉంది చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడుగా ఉండాల్సిన వాడు చెయ్యకూడని పని. రోమా పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడివి? నువ్వెవడివి? నీతి మంత్రుడుగా ఉండాలంటే ఒక సేవకుడికి సేవకురాలకి నువ్వు తీర్పు చెప్ప. డోంట్ జడ్జ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నీతి మంత్రుడుగా నేను ఎంచబడాలి అంటే ఒక సేవకుడికి సేవకురాలకి పాస్టర్లకి పాస్టర్లకి ఏ దైవజనుడికైనా నువ్వు తీర్పు చెప్పరా. అర్థమైందా? నేను నీతి మంత్రుడు అంటే దేవుడు అప్పగించే పని మాత్రమే చెయ్యాలి. ఒక్కొక్కసారి నేను పోయిన వారంలో మనం చదువుకున్నాం కదా, భయభక్తులు కలిగిన వాళ్ళే అప్పుల పాలైపోయారు కదా. ఒకరోజు ఎవరో చెప్తున్నారు, ఆ సేవకుడు అండి పొద్దున్న లేసే ప్రార్థన చేస్తాడు కానీ క్యాన్సర్ వచ్చిందండి ఆయనకి. అంటే సేవకులకి క్యాన్సర్ రావద్దా? సేవకులకి శ్రమలు రావద్దా? గొప్ప దైవ సేవకుడు ఆ రోజుల్లో ఈ రోజు వరకు కూడా కదా. కుమార్తెను తీసుకొని చెన్నై ప్రాంతంలో బండి మీద వెళ్తుంటే కుమార్తె సింగింగ్ లో ఉంది, ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్, స్తుతి ఆరాధన చేసింది, యాక్సిడెంట్ లో చనిపోయింది. చాలా మంది దాని గురించి ఎన్నో కామెంట్లు కదా. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నువ్వు నీతి మంతుడుగా ఈ లోకంలో చెమరామయ్యి గొర్రెలాగా దేవుడి చేత ఎత్తబడాలి అంటే నువ్వు సేవకుడిని పల్లెత్తి మాట అనొద్దు. అసలు నువ్వెవరు? చదువమ్మ ఏముంది అక్కడ? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుడికి తెలుసు. ఎప్పుడు పడేయాలో తెలుసు, ఎప్పుడు నిలబెట్టాలో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తన పేరు పెట్టి పిలువబడిన వాడిని ఎప్పుడు పడేయాలో తెలుసు, ఎప్పుడు నిలబెట్టాలో తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముందమ్మా చదువు. ఒకడు అతడు నిలుచును ప్రభువే అతన్ని నిలబెట్టు. గట్టిగా చెప్పండి. ప్రభువే నిలబెట్టే శక్తి గలవాడు. సో నీతి మంతుడుగా నేను చలామణి అవ్వాలి, దేవుడి దృష్టిలో గొప్పగా ఉండాలంటే నేనేం చేయకూడదు? ఆయన గురించి గాని అభిషేకించే బిడ్డ గాని మీరు ముట్టుకొనరాదు. ఎందుకో తెలుసా? విశ్వాసులు అందరినీ దేవుడు పరీక్ష పెడతారు. సేవకులందరినీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చదువుదాం, వాక్యం చదువుదాం. సేవకులందరినీ ఆయన యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10, 12, 11 వచనాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10, 11 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10, 11 వచనాలు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. సేవకులు దేవుడు అది చేస్తాడు. ఇబ్బందిలో కొలములో నుండి దేవుడిని తీసుకెళ్తాడు. బంగారంలో వెండిని వేసినట్టు కాదంట, బంగారం ఇబ్బందిలో కొలములో. సో మనం ఎవరైనా జడ్జి చెయ్యొద్దు. అయ్యో ఇట్లా అయిపోయిందేంటి, అలా అట్లా అయిపోయాడేంటి, వాడు ఏం చేశారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకటి తెలుసా? 100 రూపాయలు ఉన్న వ్యక్తి దగ్గర దేవుడు 10 రూపాయలు ఇవ్వమని అడిగాడు. 10 రూపాయలు ఉన్న వ్యక్తి దగ్గర 10 రూపాయలు ఇచ్చేయమని అంటాడు. లేమిలో దేవుడు మనల్ని అడుగుతాడు, కలమిలో కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు లేమిలో అంటే నేను అడుగుతాడు. పోయిన వారం మనం నేర్చుకున్నదే, నీ దగ్గర ఏముంది అది దేవుడు. సో నీతి మంతుడు అభిషేకించిన బిడ్డలని ముట్టుకొనడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, ఏ సంఘస్థులైనా సరే, మనకు అవసరం లేదు.
మనకు కావాల్సింది నీతిమంతుడు దేవుడి దగ్గర నిలబడి గొర్రెలాగా ఆయన చేతితో పట్టుకుని వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చెయ్యాలి? నీతిమంతుడుగా ఉండాలంటే మరి నేనేం చెయ్యాలి? చూద్దాం కొన్ని వాక్యాలు. హెబ్రీ పత్రిక 13:18. హెబ్రీ పత్రిక చాలా సార్లు చెప్పాను, పిల్లలు బైబిల్స్ తెచ్చుకోవాలని చెప్పాను, పెద్దలు బైబిల్ తెచ్చినప్పుడు పెన్తో రాసుకోవాలని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 13:18 చదవండి. హెబ్రీ పత్రిక మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములో. సో మొదటిగా నీతిమంతుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఏదైనా చెవిలో వింటే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పుకాలు పుట్టించాడు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు యూత్ ఇంకొక 2 సంవత్సరాలతో పెళ్లిళ్ళు అయితే కొంతమంది ఇంకా పిల్లల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 6:33. మొదటి ప్రార్థన చేయాలి. రెండవది మత్తయి సువార్త 6:33. మరియు నీవు అప్రమాణము చేయక 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం ఎత్తుకాలంట? మొదట ఆయన రాజ్యాన్ని ఎత్తుకో. నన్ను చూడండి, ఎవరిని ఎత్తుకాలి? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా కాదు. మొదటిగా ఆయన రాజ్యం. నేను చెప్తాను కదా సేవకురాలుగా, మొదటిగా నువ్వు దేవుడు రాజ్యం ఎత్తుతే మొదటిగా దేవుడి సన్నిధికి వస్తావు. దేవుడి సన్నిధికి రావటమే దేవుడు రాజ్యం ఎత్తడం. దేవుడు ఈరోజు అతడు ఏం మాట్లాడతాడు? దేవుడు అతడు ఈరోజు ఏం చెప్తాడు? నేను 40 రోజులు వాక్యము యూట్యూబ్ లో చిన్న వాక్యం పెట్టినప్పుడు ఒక రోజు సాయంత్రం పెట్టాను. ఎందుకంటే అమ్మకి ఏదో పని చేస్తూ కొంచెం బిజీగా ఉన్నా. సాయంత్రం పెట్టినప్పుడు ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే, ఉదయమే నేను మీ వాక్యం విని నా జీవితం అంతా ఆ రోజంతా నడుస్తాను. మీ సాయంత్రం పెట్టేసరికి ఉదయం అంతా నాకు డ్రై అనిపించింది. ఆమె మొదటిగా ఏం ఎదుగుతుంది? దేవుడు రాజ్యాన్ని ఎదుగుతుంది. మనం ఏం ఎదుగుతున్నాం చెప్పండి. నీతి మంత్రుడు దేవుడి రాజ్యాన్ని ఎదుగుతాడు. నీతి మంత్రుడు ప్రార్థన చేస్తాడు. మూడవది చూద్దాం. లూకా సువార్త 10:25-28. నీతి మంత్రులకు ఉన్న క్వాలిటీస్ చెప్తున్నాను, అర్థమవుతుందా మీ అందరికీ? నీతి మంత్రుడు ప్రార్థించేవాడు, నీతి మంత్రుడు దేవుడు సన్నిధి వెతికేవాడు, నీతి మంత్రుడు. లూకా సువార్త 10:25. అర్థమవుతుందా ప్రకాష్? ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడుగా నేనేమి దేవుడు రాజ్యంలో నీతి మంత్రుడుగా నిత్య జీవన ఉండడానికి ఏమి చెయ్యాలి నేను అని అడిగితే ఆయన శోధించు అడిగింది. అందుకైన ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో. ఇక చూడండి, దేవుడి పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుడు నిజమైన దేవుడని ఏదో ప్రార్థించి వదిలేయటం కాదు. యేసే నిజమైన దేవుడని, ఆయన తప్పుడు మరొక దేవుడు. వివేకము కలిగి జీవించు, జ్ఞానం కలిగి జీవించు. నీతి మంత్రుడు వివేకంగా జీవిస్తాడు. ఏదో ఎవరో చెప్పింది కాదు. కొరింథీ పత్రికలో ఒక వాక్యం ఉంటది, ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. వాక్యం పౌలు చెప్పిన తర్వాత కూడా అంట ఇంటికి వెళ్ళి పౌలు చెప్పింది కరెక్టా లేదా అని శోధించారట కదా. వాక్యం వింటున్నా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి యూట్యూబ్ లో ఎన్నిసార్లు వింటారు చెప్పండి? యూట్యూబ్ లో ఆన్లైన్ వస్తుంది కదా, మళ్ళీ వింటున్నామా? పోనీ వచ్చిన వాళ్ళని రాసుకుంటున్నావా? హల్లెలూయా.
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. తర్వాత ఏముందమ్మా? చదువు. పూర్ణ వివేకంతో ప్రేమింపవలెనని. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించేవాడు, పొరుగు వారిని ప్రేమించేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని దూషించాడు, ద్వేషించాడు, ఆ వ్యక్తి గురించి పుకార్లు పెట్టాడు. నీతిమంతులుగా ఉందామా లేదా? నీతిమంతులుగా ఉండాలంటే ప్రార్థించాలి, రెండోది సన్నిధిని ఎత్తుకాలి, మూడోది దేవుడిని ప్రేమించాలి, దేవుడు లాగా మన తోటి వారిని ప్రేమించాలి. ఇది క్వాలిటీ, ఇది ఒక రూల్. వీళ్ళ నీతిమంతులు. తర్వాత వేరే వాళ్ళంతా కూడా అవినీతి పడలేదు, వాళ్ళలో నీతి లేదు, అపవిత్రత ఉంది. అందుకే అవినీతి పనులు అవినీతిగా ఉండని, అపవిత్రులుగా ఉండని, దూషకులుగా ఉండని, దేవుడి బిడ్డలు దేవుడి బిడ్డగా ఉండాలి. నేను ప్రేమించినా సరే వాళ్ళు ద్వేషిస్తున్నారమ్మా, వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు, అది నీకు అనవసరం. ఇక్కడ బైబిల్ పొద్దున చెప్పింది ఏంటి? నీతిమంతులు ఇంకా నీతిలో నడవండి, అవినీతి పనులు అవినీతిలో నడుస్తారు. హల్లెలూయా. మూడోది, నాలుగోదిగా చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకో. బలులు అర్పించుట కంటే బలులు అర్పించొద్దు. ఈరోజు ఎవరు బలులు తీసుకొస్తారు? బలులు అర్పించొద్దు. నీ వాళ్ళతో నువ్వు సఖ్యంగా లేకపోతే, వాళ్ళు నీకు నీతి తప్పి ప్రవర్తించినా సరే, నువ్వు నీతిమంతుడుగా లేకపోతే, హల్లెలూయా. నా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాడు కదా, నేను ఫెయిల్ అవటం కాదు. నా ఫ్రెండ్ ఫెయిల్ అయినా సరే నేను పాస్ అవ్వాలి, అది నీతి. నా ఫ్రెండ్ దారి తప్పాడు, నా పక్కన మాటలేదు, అది అనవసరం లేడు అన్నాడు. నీతి నియమములను పాటించి నడుచుకుంటూ, అంటే బలులు అర్పించడం కంటే యెహోవాకి ఇష్టం. నీతిగా జీవించి ఆయనకి ఇష్టంగా మారదామా? చెప్పండి, మారదామా వద్దా? ఎవరి దగ్గర ఆకలి వస్తుందా? నీతిగా జీవించి ఆయనకి ఇష్టంగా మారదామా? పాస్టమ్మకు కాదు, ఇంకెవరికి కాదు, దేవుడికి ఇష్టంగా. నా బలి ఏంటో తెలుసా? నేను నీతిగా జీవించాను. ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకో ప్రాణం పోయినా సరే, ఏం పోయినా సరే, ప్రాణం పోయినా సరే, నీ గొంతు మీద కత్తి పెట్టి నేను చంపాలని చూస్తున్నా సరే, నీతి తప్పి జీవించదు. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఖరిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చెయ్యకు. నీతిమంతుడు ఏం చేస్తాడంట? కీడుకు బదులుగా మేలు చేస్తాడంట. హల్లెలూయా. కీడుకు ప్రతిగా ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాము? ఒక మాట అంటే ఇంకో మాట, ఒక దెబ్బ కొడితే ఇంకొక దెబ్బ. సో ఈ రోజు దేవుడు ఉదయం నాకు పెట్టిన మాట, అక్కడ వంట జరుగుతుంది, ఇక్కడ దేవుడు ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? కీడుకు బదులుగా వాళ్ళు ఎవరో ఆఫీస్ స్టాఫే కావచ్చు, ఎవరో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, వ్యాపారం దగ్గర కావచ్చు, ఇంట్లో కుటుంబంలో కావచ్చు, బంధువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఆఖరికి సొంత సహోదరులు కావచ్చు. ఒకవేళ నీకు కీడు చేస్తే వాడికి బదులుగా కీడు చేయవద్దు. ఆమేన్. హల్లెలూయా. అలాంటిది దేవుడు గడుస్తాడు. అందుకే నేను 2 విషయాలు చెప్తాను. ధర్మబద్ధంగా జీవించు, దేవుడు ఆజ్ఞను అనుసరించి జీవించు, ధర్మాన్ని పాటించు. శ్రమలు వేరు, కష్టాలు వేరు, ధర్మాన్ని పాటించు. రెండోది నైతికంగా జీవించు, ప్రభువులో జీవించు. నీచంగా కాదు, నైతికంగా జీవించు. ప్రభుకి ఇచ్చుటలో, ప్రభు దగ్గర తీసుకుంటాలో నైతికంగా జీవించు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి.
నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా జీవించాలి. అపవిత్రులుగానే ఉంటారు, వాళ్ళు వదిలేయి. 2 చేతుల పైకి దేవుని అడుగుదామా, ప్రభా ఈ రోజు నన్ను నీతిమంతుడుగా మార్చి అయ్యా, నా మనస్సు, నా శరీరం, నా ఆత్మ, నా సమస్త వ్యక్తిత్వం దోషరహితంగా ఉండుగాక తండ్రి. అయ్యా, ప్రార్థించే బిడ్డగా నీ సన్నిధానంలో పరిగెత్తుకొచ్చి కూర్చునే బిడ్డగా తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, అలాగే నిన్ను ప్రేమించినట్టుగా పొరుగు వారిని ప్రేమిస్తున్నాయన తండ్రి. అయ్యా, నీతి నియమాలు అనుసరిస్తూ తండ్రి నాయన, కీడుకు బదులుగా కీడు చేయకుండా మేలును మాత్రమే చేస్తున్నాయన తండ్రి. అయ్యా, నన్ను జీవింప చేయండి. ఒకవేళ పొరపాటున తండ్రి నాయన అభిషేకించిన బిడ్డలను దూషించామేమో, మాట అన్నామేమో, వాళ్ళ గురించి తీర్పు చెప్పామేమో, అయ్యా ఈ రోజు ప్రభ అటువంటి నాలుకను మా నుండి కత్తరించి వేసి ప్రభ, కోసేసి ప్రభ, అయ్యా తండ్రి నేను స్తుతించే బిడ్డలుగా, నీతి గురించి మాట్లాడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.